మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. నేను ఉదయకాల సమయంలో ప్రభు రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఉదయకాలం మమ్మల్ని సజీవులు ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలినడకన వాహనాల మీద ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలు తోడుగా ఉండండి. అలాగే నా తండ్రి, హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా బలహీనముగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. ఆయా చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలహీనతో శోధించబడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి నాయన, ఎవరైతే ప్రభువైన సువార్తను ప్రకటించిన ప్రతి ఒక్క దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశంలో ప్రభు అయా నీ దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్క నాయకత్వంను ప్రభు మంచిగా జరగడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు నాయన. అలాగే రుణ బాధలతో వేధించబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. నేను ప్రతి ఒక్క కుటుంబంలోనూ శాంతి సమాధానము దయచేయండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన ఉదయ కాలమున ప్రభు నీతో మాట్లాడే భాగ్యాన్ని దయచేయండి నాయన. మొదటి జామున నీతో మాట్లాడే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. మహాపరిశుద్ధుడా నీ స్తోత్రములు వందనములు నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. వారు చదువుల్లోనూ పరీక్షల్లోనూ ప్రభు మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్న జ్ఞానమును తెలివిని దయచేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి నాయన ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన సన్నిధి ముద్రించి భద్రపరచుకుని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.